ఇవాళ పుష్ప 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 ఈ సినిమా ఎంత వైరల్ అయిందంటే అందరూ ఈ పాట పాడుకుంటున్నారు. అండ్ ఇందులో చాలా మనకి చాలా అయ్యో మన కుప్పరాజు గారే అని చెప్పే బ్రహ్మాజీ గారు ఇప్పుడు చాలా భిన్నమైన రోల్ బాపు సినిమాలో ఆయన కనిపించబోతున్నారు. సో బాపు సినిమా గురించి అఫ్ కోర్స్ మాట్లాడబోతున్నాం. కానీ బ్రహ్మాజీ గారి ఇంట్రొడక్షన్ ఇవ్వాలంటే ఏముంది, సుపరిచిత నటులు. ఆయన ఇంతవరకు ఎక్కడా కూడా ఆయనకు ఒక ముడత కూడా రాలేదు మొహం మీద. అండ్ దాంతోపాటు గ్లామర్తో పాటు గ్రామర్ కంటిన్యూ చేస్తూ ఎప్పుడు ఆయనకి డిమాండ్ అలా పెరుగుతూనే ఉంది. వీటి సీక్రెట్స్ గతంలో మాట్లాడాం, ఇవాళ ఇంకా డీప్గా మాట్లాడబోతున్నాం విత్ ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారు వెల్కమ్, స్వాగతం. కుప్పరాజు గారు ఇందులో ఎన్ని ఉంటాయి చెప్పండి అంటే ఏమంటారు, ఆ విధంగా అనమాట. సో వి రియలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ సో మచ్. అది చాలా ఫహద్ ఫాసిల్ గారితో మీరు అమరిన తీరు, ఐ థింక్ అది ఒక లీగ్ ఇంకా కొంచెం మీ పరిధి బాగా పెరిగిందని చెప్పచ్చా, అంటే విత్ దట్ రోల్ మీకు బాగా నచ్చినట్టుంది. మీకు అలా అనిపించలేదా? నేను చాలా చేశాను కదా అటువంటి. చేశారు, బట్ ఐ థింక్ అది బాగా క్లిక్ అయిన రోల్ లాగా మాకు అనిపించింది. సినిమా బాగా నాకు క్లిక్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా మన క్యారెక్టర్లు కూడా క్లిక్ అవుతాయి. ఎప్రిషియేషన్ ఎక్కువ మంది చూస్తారు, వ్యూవర్షిప్. సో కొంచెం ఫన్ మా మీద ఉంది కాబట్టి మేము బాగా అవును, అందుకే ఎంజాయ్ చేసాం. రిలీఫ్ ఎలిమెంట్స్ అండి ఇవన్నీ. ఇన్ఫాక్ట్ విలనిజంలో ఒక రిలీఫ్ ఎలిమెంట్ చూపించి సుకుమార్ గారు భలే పండించారు ఈ సీన్స్ అని ఇవన్నీ కూడా. అందులో ఏం చేసినా యాక్చువల్గా మొత్తం మాస్టర్దే క్రెడిట్, లెక్కల మాస్టర్దే, సుకుమార్ గారిదే. మీరు తెర మీద ఉంటే ఏదైనా నవ్వించాలి ఆర్ అట్లీస్ట్ కవించాలి అనుకుంటాం. బాపులో ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా నవ్వించను, సీరియస్ క్యారెక్టర్ అది. నాకు కొత్తగా ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్. ఫాదర్ క్యారెక్టర్ చేయడం, ఏజ్డ్ క్యారెక్టర్ చేయడం, మళ్ళీ నాకో ఫాదర్, ఆయన కథ ఇది యాక్చువల్ బాపు అనేది. ఇప్పుడు ఇంతకీ మీరా బాపు ఆయన? నేను బయట నా ఫాదర్ ఆయన సుధాకర్ రెడ్డి గారు. అవును అవును, ఆయనే కదా బాపు. అవును, ఎందుకంటే ఆయన ఇలా లేచి కూర్చుంటారు కాబట్టి. అవును, ఆయన మీద కథ ఎక్కువ, అందులో ఒక ప్రధాన పాత్ర, వన్ ఆఫ్ ద క్యారెక్టర్. అండ్ మీ ఆపోజిట్ ఆమని గారు నటించారు. రైతులు, భూములు, రస్టిక్, రా బ్యాక్ డ్రాప్ అంతా అర్థమైపోతుంది. ఎలా ఉండేది ఇమ్మీడియట్ షిఫ్ట్? ఎప్పటి నుంచి మొదలు పెట్టారండి బాపు సినిమా? యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కరీంనగర్లో చేసాం, వెళ్ళి షూటింగ్ అక్కడే ఉన్నాం. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే కథ నచ్చింది, నా క్యారెక్టర్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, బట్ బడ్జెట్ లేదు సినిమాకి. ప్రొడ్యూసర్ డైరెక్టర్ వచ్చి ఇలా రెగ్యులర్ బడ్జెట్లో ఈ సినిమా తీయలేమండి అని అంటే, సరే నేను రెమ్యునరేషన్ తీసుకోను అని నేను తీసుకోకుండా చేశా. తర్వాత డబ్బులు వస్తే ఇట్ అయితే ఇవ్వండి అని చెప్పా. అలాగే ఈ సినిమాకి ఉన్న ఇంకో స్పెషాలిటీ ఏంటంటే క్యారవాన్స్ వాడలేదు. కరీంనగర్లోనే ఆ చుట్టుపక్కల వాళ్ళ ప్రొడ్యూసర్ గారి తాలూకు ఇళ్లల్లో ఉండి అక్కడే పడుకుని అక్కడే తిని ఆ సినిమా ఫినిష్ చేసుకుని వచ్చాం బయటకు. సో విల్ బీ ఇన్ దట్ మూడ్, ఆ అట్మాస్ఫియర్లో ఉంటాం అన్నమాట. ఎందుకు క్యారవాన్స్ వద్దనుకున్నారు? అంటే ఖర్చులు తగ్గించాలన్న వాళ్ళకి అని. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడే షూటింగ్, ఇల్లు పక్కనే ఉండే గెస్ట్ హౌస్ 1/2 కిలోమీటర్ వాళ్ళయ్య, ఇంకా అవసరం ఉంది. ప్లస్ రైతులు ఆ డ్రెస్సులు వేసుకుని ఆ వరండాలో పడుకుని, ఆ ఇంటి ముందు పడుకుని అలా తిరిగా ఉన్నాను. ఎండ, దోమలు, ఏసీ లేకపోవడం ఇవన్నీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయలేదన్నమాట? ఏం చేయలేదు. అయితే మీరు ఆల్మోస్ట్ చాలా ఈ సినిమా కోసం చాలా మీ మనసు పెట్టి చేసిన సినిమా అని అన్నారు. అవును. కాదు, రెమ్యునరేషన్ ఎందుకని తీసుకొని అన్నారు? బికాస్ బడ్జెట్, నా సినిమాకి బడ్జెట్ నా రెమ్యునరేషన్కి వచ్చేస్తుంది, అందుకని వద్దులే తర్వాత చేద్దాం. బాగుంది కాన్సెప్ట్, నాకు కొత్తగా ఉంది, డైరెక్టర్ ఐడియా ఉంది, కొత్త డైరెక్టరు, డిఫరెంట్ ఐడియా అనుకుని సరే. మరి ఇది ఓకే, ఇది చేసేసారు ఫైన్. ఆపర్చునిటీ కాస్ట్ అని ఒకటి ఉంటుందండి ఎకనామిక్స్లో. అంటే ఇది కోల్పోవడం వల్ల, ఇది చేయడం వల్ల ఏం కోల్పోయాననే దానికి అఫ్కోర్స్ మీరు అన్ని లెక్కలు వేసుకోవాలని చెప్పట్లేదు, బట్ ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్, డిడ్ యూ గివ్ అప్ ఎనీ ఆపర్చునిటీస్ దీనికోసం ఆ టైంలో? ఆ 15 రోజులు 20 రోజులు షెడ్యూల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఇతర ఆపర్చునిటీస్ వచ్చి నో ఐఎమ్ బిజీ విత్ బాపు అన్నారా? ఒకవేళ వచ్చి వెళ్ళిపోయినా కూడా ఐఎమ్ ఫైన్ విత్ దట్. అలా అనుకునేది అడ్వాంటేజ్ వస్తుంది నాకు. కొత్తగా బ్రహ్మాజీని ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో మనం కూడా తీసుకోవచ్చు, అది ఇంపార్టెంట్ నాకు. కొత్త బ్రహ్మాజీని చూస్తారు అన్న ఇది. సో బ్రహ్మాజీ 2.0 అనొచ్చా ఈ క్యారెక్టర్లో? బికాజ్ ఇలాంటి క్యారెక్టర్స్ మీరు ఎక్కువ చేయలేదు. చేయలే ఎప్పుడు.
అంటే ఇలా ఎక్కువ సీరియస్గానో లేకపోతే కొంచెం ఫన్నీగా అట్ ద సేమ్ టైం లైట్ హార్టెడ్గా చూసి అలవాటు మిమ్మల్ని. అందుకే ఇది కూడా చేస్తున్నాను. సో అన్నీ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది రిపీట్ అవ్వదు. దెన్ విల్ బి సంథింగ్ ఎల్స్ లాగా.